బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే పశ్చిమాసియాలో యుద్ధం శాంతిస్తుందన్న సమయంలో మరో కొత్త టెన్షన్ మొదలైంది. ఇరాన్తో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్తూనే మరో కొత్త రకం యుద్ధానికి సమర శంఖం పూరిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ భూభాగంలో ఇప్పుడు కొత్త తరం సైన్యాన్ని ట్రంప్ మోహరిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ భూభాగానికి సమీపంలో 2000 మంది పారాట్రూపర్లను అమెరికా మోహరించింది. ఆదేశాలు ఇస్తే ఏ క్షణమైనా దాడి చేసే రేంజ్లో వాళ్ళున్నారు. భూతల దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ట్రంప్ పారాట్రూపర్లను మోహరించారు. ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నట్లు చెప్పిన ట్రంప్ మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఇరాన్ భూభాగానికి సమీపంలో 2000 మంది పారాట్రూపర్లను మోహరించారు. ఏ క్షణమైనా వాళ్లు దాడికి పాల్పడే అవకాశాలున్నాయి. భూతల దాడులు చేస్తే తిప్పికొడతామని ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో పెంటగాన్ అధికారులు కొత్త ఆదేశాలు జారీ చేశారు. అమెరికన్ ఆర్మీలోని 82వ ఎయిర్ బార్న్ డివిజన్కు చెందిన సుమారు 2000 మంది ఎలైట్ బలగాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇరాన్ భూభాగానికి అతి సమీపంగా ఆ దళాలు మోహరించి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ కథనాలు రాశాయి. ఆదేశాలు ఇచ్చిన 18 గంటల్లోపే విమానాశ్రయాలను, ఎంబసీలను సీజ్ చేసే సత్తా ఈ దళానికి ఉంటుంది. వీలైనంత మందిని తరలించగలరు కూడా. ఈ వారం చివరిలో మరో 2500 మెరైన్లు కూడా గ్రౌండ్ ఆపరేషన్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఖర్గ్ దీవిలో ఉన్న ప్రధాన ఆయిల్ ఎగుమతి కేంద్రాన్ని సీజ్ చేయాలన్న ఉద్దేశంతో అమెరికా ఉన్నట్లు భావిస్తున్నారు. దీనికోసమే పారాట్రూపర్లు రెడీ అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇరాన్కు సమీపంగా వస్తే అమెరికా సైనికులను ఎలా ఎదుర్కోవాలో తమ దళాలకు తెలుసు అని ఇటీవల ఇరాన్ సీనియర్ మిలిటరీ అడ్వైజర్ అలీ అక్బర్ అహ్మదీన్ వార్నింగ్ ఇచ్చారు. ఎయిర్ బార్న్ డివిజన్ బేస్ నార్త్ కరోలినాలో ఉంది. ఆదేశాలు ఇచ్చిన 18 గంటల్లోనే ఈ ప్రాంతం నుంచి టార్గెట్కు ఈ దళం వెళ్లగలదు. ఇమీడియట్ రెస్పాన్స్ ఫోర్స్ అని కూడా ఈ దళాన్ని పిలుస్తారు. 2021లో ఈ దళం ఆఫ్ఘనిస్తాన్ ఆపరేషన్లో పాల్గొంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రభుత్వం తమ ఆపరేషన్స్ నిలిపివేసిన సమయంలో హమీద్ ఖర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ దళం వెళ్ళింది. ఎయిర్ బార్న్ డివిజన్లో మొత్తం 3 కంబాట్ బృందాలుంటాయి. ఒక్కొక్క బృందంలో సుమారు 4000 మంది సైనికులుంటారు. ఏవియేషన్ బ్రిగేడ్లో అటాక్, ట్రాన్స్పోర్ట్, కార్గో హెలికాప్టర్లు ఉంటాయి. ఓ ఆర్టిల్లరీ యూనిట్, లాజిస్టిక్స్ బ్రిగేడ్ కూడా ఉంటాయి. 82వ ఇన్ఫాంట్రీ డివిజన్ను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఏర్పాటు చేశారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత డిమొబిలైజ్ చేశారు. అయితే మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సైనిక బృందాన్ని తీసుకొచ్చారు. 1942లో అమెరికన్ ఆర్మీకి చెందిన ఫస్ట్ ఎయిర్ బార్న్ డివిజన్గా రూపాంతరం చెందింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 82వ ఎయిర్బోర్న్ దళం పలు యుద్ధాల్లో పాల్గొంది. వియత్నాం, గ్రెనడా, పనామా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాలో ఐసిస్ ఆపరేషన్స్లో ఈ దళం విధులు నిర్వర్తించింది.